హై వాస్ వెల్కమ్ టు కావ్యస్ మీడియా. ఏపీలో రేషన్ లబ్ధిదారుల్లో ముఖ్యంగా కొంతమందికి మాత్రమే, అది కూడా వృద్ధులకి, అది కూడా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఒక కొత్త కీలక నిర్ణయం తీసుకురావడం జరిగింది. అయితే కొత్తగా రీసెంట్గా చూసుకుంటే రేషన్లోని కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఎందుకనంటే గతంలో రేషన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని, వాటితో పాటు రేషన్ డీలర్ వ్యవస్థ కూడా ఉండడంతో ప్రభుత్వానికి భారం ఎక్కువ పడడంతో ముఖ్యంగా రేషన్ డీలర్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని, అంటే పాత పద్ధతిని ఉంచి ఈ రేషన్ వెహికల్ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా నిర్మూలించడం జరిగింది. అయితే ఇప్పుడు రేషన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్ షాప్కి వెళ్ళి లైన్లో నుంచొని అక్కడ రేషన్ తీసుకునే పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు కానీ వికలాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రమే ఇంటికి రేషన్ అనేది సప్లై చేయడం జరుగుద్ది. మిగిలిన వాళ్ళందరూ కూడా రేషన్ షాపు డీలర్ దగ్గరికి వెళ్ళి అక్కడ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తాజాగా ఇంకొక కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటి అని అంటే, ఇక్కడ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ప్రతి నెల కూడా అందరితో పాటు రేషన్ వచ్చేసరికి వీళ్ళ కొంత తినడానికి కానీ బ్రతకడానికి కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం ఏంటంటే, వచ్చే నెల రేషన్ అనేది ముందుగానే 5 రోజుల ముందు నుంచే వీళ్ళకి ఇవ్వడం జరుగుద్ది. సపోజ్ వచ్చే జూలై నెల రేషన్ అనేది ఈ నెల చివరాఖరి, అంటే 26వ తారీఖు, 27వ తారీఖు, 28, 29, 30వ తారీఖు, అంటే చివరి 5 రోజులు కూడా ఈ వికలాంగులు వృద్ధులు ఎవరైతే ఉన్నారో ముందుగా వచ్చే నెల రేషన్ అనేది వీళ్ళకి ఇంటింటికి కూడా సప్లై చేయడం జరుగుద్ది. ఆ యొక్క గ్రామాల్లో కానీ టౌన్ సిటీలు ఏవైతే ఉంటాయో ఆ పరిధిలో ఒక్క రోజులోనే ఈ రేషన్ అనేది వాళ్ళకి సప్లై చేయడం కుదరదు. కాబట్టి 5 రోజుల్లో విడతల వారీగా ముందుగానే, నెలకి ముందుగానే వీళ్ళకి రేషన్ అనేది ఇంటింటికి కూడా నేరుగా రేషన్ షాప్ డీలరే తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుద్ది. ఇక్కడ మిగిలిన వాళ్ళందరూ కూడా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా కంటిన్యూగా రేషన్ షాప్ అనేది ఓపెన్ చేసి ఉండడం జరుగుద్ది. కంటిన్యూగా 15 రోజుల పాటు రేషన్ ఇవ్వడం జరుగుద్ది. అప్పుడు ఎవరైతే రేషన్ లబ్ధిదారులు ఉన్నారో, అంటే వృద్ధులు కానీ వికలాంగులు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు నేరుగా డీలర్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ పౌర సరఫరాలో చాలా కీలకమైన మార్పులు అయితే రానున్నాయి. ఇప్పుడు తాజాగా చూసుకుంటే మొన్న జూన్ 12వ తారీఖు నుంచి కూడా మధ్యాహ్న భోజన పథకంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం అన్నం పెట్టడం అయితే జరుగుతుంది. గతంలో దొడ్డు బియ్యం ఉండేవి, చాలా మంది తినడం లేదు, చాలా మంది కూడా వేస్టేజ్ అవుతున్నాయి, కొంత మాఫియా జరుగుతుందని చెప్పి ఇప్పుడు సన్న బియ్యాన్ని అయితే మార్చడం అయితే జరిగింది. ఇది ప్రభుత్వ పాఠశాలలోనూ ప్రభుత్వ హాస్టల్స్లోనూ ప్రస్తుతానికి దీన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు రేషన్లో కూడా అందరికీ కూడా సన్న బియ్యం ఇచ్చే యోచనతో కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తున్నట్టు, దానికి సంబంధించిన శాఖల్లో మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అధికారులు, ఇంకోవైపు రైస్ మిల్లర్లతోనూ ఇటు ధాన్యం పండించే రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా భేటీ అయ్యి ఎక్కడ ఎలా చేస్తే బాగుంటుంది, ఏ నిర్ణయం తీసుకుంటుంటే బాగుంటుందని దాని మీద మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే కొంత చర్చలు సంప్రదింపులు జరగడం జరుగుద్ది. మరి కొద్ది రోజుల్లోనే ఈ సన్న బియ్యం ఏదైతే ఉందో ఇది రేషన్ వ్యవస్థలోకి తీసుకురావడం, పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం అనేది ఇవ్వడం అయితే జరుగుద్ది అనేటట్టు కొన్ని అంచనాలు అయితే తెలుస్తున్నాయి. ఇది కానీ ఒకవేళ రేషన్లో తీసుకొచ్చినట్లయితే మాత్రం కూటమి ప్రభుత్వానికి ఇది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే కూటమిలో వచ్చిన కాడి నుంచి కూడా ప్రతి నిర్ణయం కూడా ఆచితూచి అడుగు వేస్తూ ప్రతి నిర్ణయాన్ని కూడా 1-2 సార్లు పరిశీలించుకున్న తర్వాతే దాన్ని రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే రేషన్ లబ్ధిదారులకి మంచి చేకూర్చడానికి డీలర్ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు కానీ వికలాంగులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఎక్కువ శాతం వెసులుబాటు కల్పిస్తూ ఇంటికి రేషన్ కల్పించడం జరుగుద్ది. వచ్చే నెల రేషన్ కూడా ముందుగానే 5 రోజులు ముందుగానే వీళ్ళకి ఇంటికి చేరవేయడం జరుగుద్ది. ఒకవేళ సెలవు వచ్చినా కానీ, ఆదివారం కానీ, పండగలు వచ్చినా కానీ ఆ తర్వాత రోజైనా ఇవ్వడం అయితే జరుగుద్ది. తప్పితే ఎక్కడా కూడా వాళ్ళకి మాత్రం రేషన్ అనేది లేట్ కాకుండా కూటమి ప్రభుత్వం అయితే డీలర్ వ్యవస్థలో ఉన్న డీలర్లందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇదొక శుభవార్తను మనమైతే చాలా గట్టిగా చెప్పవచ్చు.